Good morning, my dear students. So, in last video, we completed phenol 1 electrophilic substitution reaction, that is a bromination reaction. So, today in this video, we are going to discuss another electrophilic substitution reactions. Especially, they are named reactions. So, one is Kolbe reaction. Second one is Reimer-Tiemann reaction, Freeze rearrangement reaction. So these reactions are, so now we will discuss in this video. So first one is Kolbe reaction. Kolbe reaction. So Kolbe, K-O-L-B-E, Kolbe reaction. So phenol reacts with carbon dioxide. So phenol reacts with carbon dioxide at 120 degrees temperature. At 120 degrees temperature, phenol reacts with carbon dioxide in 6 atmospheric pressure, and it forms orthohydroxybenzoic acid. Orthohydroxybenzoic acid. So this is also known as salicylic acid. Salicylic acid chemical name is orthohydroxybenzoic acid. Orthohydroxybenzoic acid. So this Kolbe reaction is a electrophilic substitution reaction. So here in this Kolbe reaction, electrophile is CO2. So electrophile is CO2. Even though it is a neutral molecule, CO2 here it is a neutral molecule. Carbon dioxide is a neutral molecule. Even though it is a neutral molecule, it acts as electrophile because of its electron deficiency in its molecular structure arrangement. So CO2 Kolbe చర్య ఇది మరొక ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. సో ఫినోలులు CO2 అణువుతో 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరియు 6 అట్మాస్ఫియరిక్ పీడనాల వద్ద ఫినోలు CO2 అణువుతో అంటే కార్బన్ డయాక్సైడ్ అణువుతో చర్య జరిపి సాలిసిలిక్ ఆమ్లము లేక ఆర్థోహైడ్రాక్సీ ఫినోలును ఇచ్చును. ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఇచ్చును. ఈ చర్యనే కోల్బే చర్య అని అందురు. సో ఇది ఒక ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. సో ఈ చర్యలో ఎవరు ఎలక్ట్రోఫైల్ అంటే, సో ఇది ఇంపార్టెంట్ బిట్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ ఎంట్రన్సెస్లో కూడా. సో పీజీ ఎంట్రన్స్లో కూడా మనకు ఈ రియాక్షన్లో సో విచ్ ఈజ్ ఎలక్ట్రోఫైల్ అని మనకు అడుగుతుంటారు. సో హియర్ కార్బన్ డయాక్సైడ్ CO2 ఈజ్ యాన్ ఎలక్ట్రోఫైల్. సో ఎందుకు ఇది ఎలక్ట్రోఫైల్ అంటున్నాము అంటే, ఇది తటస్థ అణువు అయినప్పటికీ దీని నిర్మాణంలో ఎలక్ట్రానుల కొరత ఉంది. సో కాబట్టి CO2 అణువును నేను ఇక్కడ తటస్థ అణువు అయినప్పటికీ ఇది ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ చేస్తుంది. CO2 is electrophile in this Kolbe's reaction. So this is the reaction. So phenol reacts with carbon dioxide at 120 degrees temperature and 6 atmospheric pressure. It forms orthohydroxybenzoic acid or salicylic acid. అక్కడ కార్బాక్సిలిక్ COOH ఎక్కడ లింక్ అవుతోంది? అట్ ఆర్థో పొజిషన్ ఆఫ్ ద బెంజీన్ రింగ్. సో ఆర్థో స్థానంలో మనకు ఫినోల్కు ఆర్థో స్థానంలో COOH లింక్ అయింది. సో కాబట్టి దీన్ని ఆర్థోహైడ్రాక్సీబెంజోయిక్ యాసిడ్ అంటున్నాం, లేక దీనికే సాలిసిలిక్ ఆమ్లము అని కూడా పేరు. సో ఇక్కడ మనకు చర్యా విధానం కూడా ఇంపార్టెంట్. ద మెకానిజం ఆఫ్ దిస్ కోల్బే రియాక్షన్. So initially phenol compared with phenol, phenoxide ion is more stable. సో ఫినోల్ కంటే ఫినాక్సైడ్ అయానే మనకు ఎక్కువ స్టేబుల్. కాబట్టి మనం మెకానిజంలో ఫినాక్సైడ్ అయాన్తో మెకానిజంను స్టార్ట్ చేస్తాం. సో హియర్ ఎలక్ట్రోఫైల్ ఈజ్ కార్బన్ డయాక్సైడ్. సో దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ కోల్బే రియాక్షన్. దిస్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. సో ఇంకా మనం మెకానిజం అబ్జర్వ్ చేస్తే మెకానిజం. సో హియర్ ఫినాక్సైడ్ అయాన్, సో ఆక్సిజన్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంది.
సో ఆక్సిజన్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ ఫినాక్సైడ్ అయాన్లో ఆక్సిజన్ మీద ఉన్న నెగటివ్ ఛార్జ్, దట్ ఈస్ OH ఫంక్షనల్ గ్రూప్. ఏ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూపు? ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో OH ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో ఇది ఎక్కడికి రిలీజ్ చేస్తుంది? టువర్డ్స్ బెంజీన్ రింగ్. సో బెంజీన్ రింగ్కు రిలీజ్ చేసి ఫినాక్సైడ్ అయాను అది ఆర్థో పొజిషన్లో నెగటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఆర్థో పొజిషన్లో నెగటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఆ ఆర్థో పొజిషన్లో నెగటివ్ ఛార్జ్ వైపుకు ఎలక్ట్రోఫైల్ అయినటువంటి CO2. సో CO2లో C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O లో. సో కంపేర్డ్ విత్ కార్బన్ యాటమ్, ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రో నెగటివ్ యాటమ్. కంపేర్డ్ విత్ కార్బన్, ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రో నెగటివ్. సో ఇన్ బిట్వీన్ C and O పై ఎలక్ట్రాన్స్ దే షిఫ్ట్ టువర్డ్స్ ఆక్సిజన్ యాటమ్. సో కార్బన్ కంటే ఆక్సిజన్కు రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి CO2లో ఒక ఆక్సిజన్ వైపుకు కార్బన్కు ఆక్సిజన్కు మధ్య ఉన్న పై ఎలక్ట్రానులను ఆక్సిజన్ లాగేసుకుంటుంది. సో కాబట్టి ఆక్సిజన్కు పాక్షిక రుణావేశము, కార్బన్ ఇక్కడ ఎలక్ట్రాన్లను కోల్పోతోంది కాబట్టి దానికి పాక్షిక ధనావేశం వచ్చింది. సో ఈ ఫినాక్సైడ్ అయాను ఆర్థో స్థానంలో ఈ CO2 కార్బను ఇక్కడ ఏమి ఎలక్ట్రాను కొరత. సో ఆర్థో స్థానంలో రుణావేశం ఉంది. ఈ కొరత ఉన్న C పోయి అక్కడ సబ్స్టిట్యూట్ అయింది లేదా అక్కడ జత కూడింది. సో ఆక్సైడ్ అయాను ఫామ్ అయింది. ఆక్సైడ్ అయాను ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఫామ్ అయిన ఆక్సైడ్ అయానుకు H+ ట్రాన్స్ఫర్ జరిగింది. ఫామ్ అయిన ఆక్సైడ్ అయాన్కు H+ అయాన్ ట్రాన్స్ఫర్ జరిగి H+ అయాన్ ట్రాన్స్ఫర్ జరిగి మనకు అనదర్ ఆక్సైడ్ అయాన్ ఫామ్ అయింది. ఆక్సైడ్ అయాన్. సో దిస్ ఆన్ హైడ్రాలసిస్ విల్ గెట్ ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్. ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఆర్ సాలిసిలిక్ యాసిడ్. సో దిస్ ఈస్ ద మెకానిజం ఇన్ కోల్బే ఫర్ కోల్బే రియాక్షన్. సో కోల్బే చర్యకు చర్యా విధానం ఇది. సో ఫినాక్సైడ్ అయాను లో ఓ ఆక్సిజన్ యాటము దాని దగ్గర ఉన్న నెగటివ్ ఛార్జ్ను రింగుకి ఇచ్చేసి ఆర్థో స్థానంలో మనకు రుణావేశం వస్తుంది. ఆ రుణావేశానికి కార్బన్ ఎలక్ట్రోఫైల్ అంటే CO2లో ఉన్న C+ ఎలక్ట్రోఫైల్గా మనకు అక్కడ జతకూడడం జరుగుతుంది. జరగడం వలన మనకు ఆక్సైడ్ అయాన్ ఫామ్ అయింది. కార్బాక్సిలేట్ అయాను కార్బాక్సిలేట్ అయాన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కార్బాక్సిలేట్ అయాన్ COO-. సో ఈ కార్బాక్సిలేట్ అయాన్కు H+ అయాన్ ట్రాన్స్ఫర్ జరిగి ఆక్సైడ్ అయాన్ ఫామ్ అయింది. ఫామ్ అయిన ఆక్సైడ్ అయాను హైడ్రలైజ్ అయ్యి మనకు ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ లేక సాలిసిలిక్ ఆమ్లము అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకు కోల్బే చర్య. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియాక్షన్ in exams as well as in your UG exams as well as in entrance purpose also. So Kolbe reaction which is electrophile అని కానీ, సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ అని కానీ మనకు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇది కోల్బే రియాక్షన్. థ్యాంక్ యూ.